కార్తీక మాసం సందర్భంగా మూడవ సోమవారం నేపథ్యంలో శైవ క్షేత్రాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం సంబంధించి చూసుకుంటే కూడా ఇటు త్రివేణి సంగమంలో స్నానం ఆచరించిన భక్తులు కాళేశ్వరంలో పూజలు ఆచరించిన నేపథ్యం ఒక ఎత్తైతే, మరోవైపు దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ రాజన్న ఆలయంలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. మరియు దీపాలు ముట్టించిన తర్వాత తమ ప్రియతమ రాజరాజేశ్వరిని దర్శించుకొని తమ కోరిన కోరికలు తీర్చాలని ముఖ్య నేపథ్యం ఒక ఎత్తైతే, రాజన్న సిరిసిల్ల జిల్లా విషయానికి వస్తే ఈ నెల 20వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ముంపు గ్రామాల ప్రజలకు సంబంధించినటువంటి 12 గ్రామాల ప్రజలు ముఖ్యంగా 4696 మంది లబ్ధిదారులకు జీవో విడుదల చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఉన్నటువంటి 10,000 పైచిలకు ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఈ జీవో సవరణ చేసి 5,04,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి చెప్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. అంటే మొత్తం మీద అయితే ఈ మిడ్ మానేర్కు సంబంధించిన ముంపు గ్రామాలకు సంబంధించిన ప్రతి ఒక్క లబ్ధిదారునికి బేషరతుగా 5,04,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి లబ్ధిదారులు కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.